జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, కామెంట్స్ రూపంలో మనకి చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయండి. కొన్ని డైరెక్ట్గా మీకు కాల్స్ వచ్చేస్తూ ఉంటాయి. మీ అసిస్టెంట్ ఉన్నట్లున్నారు, తను పిక్ చేసి మీకు చెప్పేస్తారు. కొన్ని కామెంట్స్లో పెడతా ఉంటారు మన వీడియోస్ కింద. అలా కొంచెం రెగ్యులర్గా వస్తున్న ఒక కామెంట్ ఉంది రమ్మగారు, దానికి ఆన్సర్ కావాలి అని. నేను అది అంత పెద్ద ప్రశ్న అని నాకు అనిపించింది, కానీ మీ ముందు ఉంచుతాను, దాన్ని బట్టి మీరు మాట్లాడండి. ఏంటంటే, ఆవిడ పేరు చెప్పొద్దని పెట్టారు. భర్త జాడ తెలియకుండా వెళ్ళిపోతే భార్య పసుపు కుంకుమలతో ఉండొచ్చా? ఎన్ని సంవత్సరాల వరకు వెయిట్ చేయాలి? మంచి చెడికి వెళ్ళాలి అంటే దీన్ని బట్టి ఎలా ఆలోచించుకోవాలి? తను ఉన్నాడని భావించాలా, లేడని భావించాలా, ఏ విధంగా ఉండాలి నేను పర్సనల్గా అన్నట్లుగా ప్రశ్న పెట్టారు రమ్మగారు. ఇది అప్పుడప్పుడు ఎదుర్కొనే సమస్య జయ. కానీ ఈ కాలం ఎలాంటి కాలం? వివాహానికి విలువ లేదు. సెకండ్ మ్యారేజెస్ చాలా సహజంగా డివోర్స్ అవుతున్నాయి, లేకపోతే విడో మ్యారేజెస్, ఇవన్నీ మనకి చాలా సహజంగానే జరిగిపోతుంది. తర్వాత రెండోది, భర్తలు గతించిన బొట్టు పెట్టుకోకపోవటము అలాంటివి లేవు. ఏదో కుంకుమ ధరించడం, కుంకుమ కాకపోతే స్టిక్కర్ పెట్టుకుంటాం. ఇదివరకు అట్లాగా కుంకుమ ధరించడం ఇప్పుడు లేదు కదా. ఏదో స్టిక్కర్, మొహం మీద బొట్టు అయితే పెట్టుకుంటున్నారు. కళ్ళకాంతులు లేనట్టుగా ఉంటారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, పెద్ద పెద్ద చోట్లకు వెళ్తారు. బోసు మొహాలతో వెళ్ళకుండా బొట్టు పుట్టుక నుంచి వచ్చింది కదా, భర్తకి బొట్టుకి సంబంధం లేదని పెద్ద పెద్ద ప్రవచనకర్తలు పెద్దవాళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు. ఎవరెవరి విజ్ఞత, అవకాశం, వాళ్ళ ఆలోచన విధానం అదే తప్పిస్తే పెద్దగా సోషల్గా ఇలాగే చేయాలి అన్న సామాజిక నియమాల వ్యవహారం ఇప్పుడు తగ్గిపోయిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఎలా, నువ్వు అడిగిన ప్రశ్న ప్రకారం కొన్ని సంవత్సరాలు అయిపోయింది అనుకో, సాధారణంగా ఒక వ్యక్తి ఇంటి నుంచి వెళ్ళిపోయినా, వాళ్ళ వేరబౌట్స్ తెలియకపోయినా 14 సంవత్సరాలు వెయిట్ చేసి, ఒకవేళ 14 ఏళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళు రాకపోతే, వాళ్ళు మరీ వృద్ధులు గనక అయితే శ్రాద్ధ విధి నిర్వహించడం ఒక విధానంగా ఉంది. వాళ్ళ వేరబౌట్స్ తెలియదు, ఎక్కడైనా చనిపోయారేమో తెలియదు. చనిపోయాక ఒకవేళ గనక చనిపోయి ఉంటుంటే వాళ్ళకేం జరగనట్టు కదా, ఏం జరగలేదు. ఇది ఎప్పుడు చేస్తారు? ఏదో చిన్నపిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు, యంగ్ ఏజ్లో, ఇలా ఒక 30, 40 వెళ్ళిపోతే కాదు, 70 తర్వాత వెళ్ళిపోయారనుకో, వీళ్ళకి కాలావసానం అయిపోయే అవకాశం ఉంది. ఈ లోపల కొడుకులు కూడా పెద్దవాళ్ళు అవుతారు, మా నాన్నకి ఏం చేయలేదని బాధగా ఉంటుంది. అలాంటప్పుడు నారాయణ బలి అలాంటివి ప్రత్యేకమైన విధానాలు కొన్ని ఉన్నాయి. పురోహితులను సంప్రదిస్తే ఆ విధానం తెలియజేస్తారు. ఆ ప్రకారంగా వాళ్ళ పేరుతోటి ఒక బొమ్మ ఏదో చేసి ఇట్లా ఇది నిర్వహిస్తారు. వేరే ఇప్పుడు మనం స్త్రీల దగ్గరికి వస్తే, వీళ్ళు నిత్య సుమంగళుగా ఉండొచ్చమ్మా, మీ ఆయన లేడు అంటే లేడు, ఇక్కడ లేడు, ఎక్కడో ఉండే ఉంటాడు ఆ నమ్మికతోటి ఉంటే వాళ్ళని ప్రశ్నించక్కర్లేదేమోనని అనిపిస్తుంది. శాస్త్రం ఏం చెప్పింది అంటే, ఏం చెప్పింది, భర్తలు వాళ్ళు ఎక్కడో చోట వాళ్ళ మరణ వార్త తెలియనంత వరకు జీవించి ఉన్నట్లే. మరణం తెలిసిందనుకో ఎక్కడి నుంచి అయినా, ఇంకా చేసేదేం లేదు. అవును. ఇక అప్పుడు సుమంగళిత్వాన్ని కొంచెం కాస్త బొట్టు పెట్టుకున్నా పెట్టుకోపోయినా భర్త వల్ల ఏర్పడిన సుమంగళి చిహ్నాలు ఉన్నాయి కదా, వాటిని తీసేయటమే మంచిది. శుభమో అశుభమో, ఇప్పుడు ఇంట్లోనే ఆవిడ పిల్లల పెళ్ళిళ్ళే, ఆవిడ మన వల్ల ఏవైనా అయితే తల్లే ప్రథమ గురువు, ఆవిడే మన చూసేది. అక్షింతలు తలతో వేయించుకోవచ్చు, మా నాన్న లేడు కాబట్టి మా అమ్మతో అక్షింతలు వేయించుకోము అంటారమ్మా ఎవరైనా లోకంలో? లేదు కదా, అలా జరగదు కదా. ఎక్కడైనా శుభాశుభాలు మీ సమాజం మీతోటి ఉండేటట్టయితే మీకేం భయం లేదమ్మా, దానికి ఏం ప్రశ్నించక్కర్లా, అసలు అడగాల్సిన పని కూడా లేదు. మీ ఆయన ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆ కాలం చెల్లిందేమో అని అనిపిస్తోంది జయ. ఒకవేళ వృద్ధాప్యంలో వారి ఇంట్లో నుంచి వెళ్ళి 14 సంవత్సరాలు, 12 దాటాకే ఇక మొదలు ఆలోచిస్తారు, చేసేస్తారు. ఇట్లా చేస్తే రేపొద్దున ఈ కుమారుడు కనుక ఏదైనా అయిపోయింది అనుకో, ఆ తండ్రికి ఏమి పెట్టకుండా వీళ్ళ రుణం తీరదు కదా. అందుకని ఇలా చేసుకోవచ్చని పెద్దవాళ్ళు చెప్తారమ్మా. ఇది ఈ కాలానికి అంతగా యాప్ట్ క్వశ్చన్ కాదేమోనని నా ఉద్దేశం. మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా ముందుకు వెళ్ళటమే. ఒకవేళ శ్రాద్ధ విధులు అవి నిర్వహించే వాళ్ళు లేరు, నిర్వహించే అవకాశం లేదు, వాళ్ళు ఒప్పుకోలేదు, పిల్లలు ఒప్పుకోలేదంటే, మీకే అనుమానంగా ఉంటే సుమంగళి చిహ్నాలు తీసి పక్కకు పెట్టేసేయచ్చు. 14, 15 సంవత్సరాలు అయిపోతే కనుక మీకు చెయ్యాలని లేదనుకోండి, అనుమానం మీ మనసు అనుమానం లేదు, ఎక్కడో ఉండే ఉంటాడు, అలా ఏమి జరగదు, హాయిగా ఉండండి.
భగవంతుడిని నమ్ముకుని అంతే. మీ సమాజం అంతా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే ప్రాబ్లమే లేదు. వాళ్ళు ఎవరో అన్నారు అని చిన్నబుచ్చుకోదు, అక్కడికి వెళ్ళకండి అంతే. ఉమ్, సులువులో పోతుంది కదా, అంతేగా. ఏం పర్వాలేదు. ఇప్పుడు ఒకళ్ళు నాకు గుర్తుండి ఇలా క్రియలన్నీ చేసేసాక తిరిగి వచ్చిన సూచనలు కూడా కొన్ని చోట్ల కనపడినైతే, తిరిగి వచ్చిన ఏమంటారు దాఖలాలు. సంఘటనలు, దాఖలాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ, తిరిగి వచ్చిన ఇక్కడ అంతా దాఖలాలు అయిపోయింది అనుకున్నారా? ఆ, అంతే కదా అంతా అయిపోయింది, లేరు ఇంకా అని వీళ్ళు చేసేసుకుంటే అయ్యారు. ఆయన కాశీలోనో రామేశ్వరంలోనో ఎక్కడో ఉండి కాషాయ బట్టలు ధరించి ఓసారి ఇంటికి వచ్చారు శ్రాద్ధ విధులు నిర్వహించిన తర్వాత. ఓకే. అలా కూడా జరుగుతుంది అంతేగా. ఎప్పుడైనా. ఉమ్, కుర్రాళ్ళు, చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు, 30 ఏళ్ల తర్వాత 40 ఏళ్ల తర్వాత వెనక్కి వచ్చిన వాళ్ళు కోకొల్లలు. కోకొల్లలు. ఇప్పుడు మనం భర్త సుమంగళి చిహ్నాలు ఈ రెండింటినీ కలుపుకుంటున్నాం, అవి కదా విషయము. అవును. మీకు ఏ భయం లేదు, అనుమానం లేదు అంటే భగవంతుని నమ్ముకుని హాయిగా మీరు ఎలా ఉంటున్నారో అలాగే మీ జీవితం ముందుకు తీసుకెళ్ళండి అమ్మా. వార్త తెలియనంత వరకు ఏ తప్పు లేదు. ఓకే రమ్య గారు, నమస్తే. నమస్తే జయ.